Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మార్గదర్శి చిట్ ఫండ్స్ మంచు కొండలా కరిగిపోతుందా? తాజాగా సిఐడి ఆస్తుల జప్తుకు పాల్పడడం, రేపు విచారణ వేగవంతం చేస్తుండడం అన్నీ చూస్తుంటే మార్గదర్శి ఖాతాదారుల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? అసలు సిఐడి ఆస్తుల జప్తు ఎందుకు చేసినట్లు, దానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటాం, మా రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో కూడా మార్గదర్శి కేసు అనేది సంచలనంగాను చర్చనీయాంశంగా మారిపోతుంది. అసలు మార్గదర్శి ఖాతాదారుల పరిస్థితి ఏంటి అన్న భయాందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా మార్గదర్శి కేసు లాంటిది, అంటే మనం గతంలో అగ్రిగోల్డ్ కేసు చూసాం, అగ్రిగోల్డ్ కేసు లాంటిదే మార్గదర్శి కేసు అవుతుందా అన్న భయం కూడా వ్యక్తమవుతుంది. తాజాగా ఆస్తుల జప్తు వ్యవహారం కూడా జరిగిన నేపథ్యంలో అసలు సిఐడి ఆస్తుల జప్తు ఎందుకు చేసినట్లు అని భావించాల్సి ఉంటుంది సార్? మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో సిఐడి జప్తు చేసిన ఆస్తులు ఎందుకంటే ఖాతాదారుల ప్రయోజనం కోసమే ఏదైనా జప్తు చేస్తారు ఆస్తిని. అలాంటి పరిస్థితుల్లో పూర్వం కూడాను ఇలాంటి అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో కూడాను గవర్నమెంట్ లేట్ చేయటం వలన ఆస్తులన్నీ వాళ్ళు బినామీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం ఖాతాదారుల యొక్క ప్రయోజనం కోసమే ఈ జప్తు చేస్తారు. రెండోది చిట్ ఫండ్స్ సంబంధించిన విషయంలో చిట్ ఫండ్స్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా మిగిలిన ఏ బిజినెస్ చేయకూడదు అని చట్టం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ చట్టాన్ని దాటి వీళ్ళు ఈ మనీని తీసుకుని వెళ్ళి వేరే ఖాతాలకు ఆల్రెడీ మళ్లించారు. అదే సాక్ష్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ ఖాతాదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆస్తులన్నీ జప్తు చేసింది గవర్నమెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఆస్తుల జప్తు పరంపర ఇంకా కొనసాగుతుందా సార్? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఆస్తుల పరంపర అంటే సపోజ్ ఖాతాదారులకు ఇవ్వాల్సింది ఎంత అనే పరిస్థితుల్లో ఈ చిట్ ఫండ్స్ సంబంధించిన మిగిలిన ఏవైతే ఖాతాదారు మళ్లించారో ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిట్ ఫండ్స్ ఖాతాదారులకి ఎంతైతే ఇవ్వాలో ఆ మేరకు ఆస్తులు ఎక్కడికెక్కడికైతే ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ ఖాతాలు కనిపిస్తాయో అవన్నీ కూడా జప్తు చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు ఈ ఆస్తుల జప్తు ఇలా చేస్తూ ఉండటాన్ని ఏ రకమైన సంకేతంగా మనం భావించాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలామంది ఖాతాదారులు కొన్ని వేలల్లో లక్షల్లో మార్గదర్శి మీద నమ్మకంతో చాలామంది ఖాతాదారులుగా మారిన వారంతా ఉన్నారు. వారందరి పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అగ్రిగోల్డ్ లాగే పూర్తిగా పతనావస్థకు మార్గదర్శి కూడా చేరిపోతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదైనా సరే మార్గదర్శి వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఈ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించి ఈ చట్టాలు మాకు వర్తించమని చెప్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఎవరు ఏ కంప్లైంట్ ఇవ్వకుండా మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు. ఆ రోజు కూడాను అగ్రి గోల్డ్ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు, కానీ ఖాతాదారులకు ప్రయోజనానికి విఘాతం కలిగింది అనేది నగ్న సత్యం. అలాంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ముందుగానే వాళ్ళు చట్టాలను లెక్క చేయని వాళ్ళు ఈ ఖాతాదారుల ప్రయోజనాలను ఏమాత్రం రక్షిస్తారనే అనుమానం అందరికి కలుగుతుంది. అలాంటి ప్రజలకు కలిగిన అనుమానాలని తీర్చడానికి మాత్రమే ఈ జప్తు జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రైట్ సార్. అంటే మార్గదర్శి అనేది ప్రస్తుతం అంటే రామోజీరావు గారు A1గా ఉన్నారు, శైలజ గారు A2గా ఉన్నారు. అంటే వాళ్ళే చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇది నష్టాల్లో ఉంది, 2000 కోట్లు ఎంతో నష్టాల్లో ఉందని చెప్తున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఖాతాదారులు ఏం చేస్తే బెటర్ అని మీ సలహా సార్? ఏదైతే వారు ఈ ఖాతాదారుల దగ్గర తీసుకున్న మాట వాస్తవం. వాటిని మళ్లించేసేసి వాటిని వేరే వ్యాపారాలకు మళ్లించేసేసి అది నష్టంగా చూపిస్తున్నారు అనేది కూడాను అకౌంట్స్ ఏదైతే ఉందో ఫైనల్ అకౌంట్స్ సంబంధించి లేకపోతే వాళ్ళు సబ్మిట్ చేస్తున్న అకౌంట్స్ సంబంధించి ఆడిట్ సంబంధించి క్లియర్గా తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్స్ ఎప్పుడు కూడాను ప్రజా ప్రయోజనాలని ఎవరైతే ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ జప్తు జరిగింది. ఈ ఖాతాదారులు కూడాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాతాదారుల నమ్మకం మాకు ఇంతవరకు మేము ఎవరికి ఎగ్గొట్టలేదు అనే అభిప్రాయాన్ని కలుగు చేస్తున్నారు. అక్కడే ఖాతాదారులు మోసపోతున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఖాతాదారులు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకి ఎవరెవరు ఎంత ఇవ్వాలో వాళ్ళందరూ కూడాను దరఖాస్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకుంటారో దాని యొక్క డిమాండ్ ఎంత ఉందో ఆ మేరకు మిగిలిన సంబంధించిన ఎక్కడికెక్కడైతే మళ్లించారో నిధులు, ఆ నిధులన్నింటినీ కూడాను సీజ్ చేసి ఏదైతే జప్తు చేసి వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది.
వీళ్ళు మా మీద చిట్ ఫండ్స్ మీద నమ్మకం ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు కానీ దరఖాస్తు చేసుకోకపోతే వీళ్ళకి రేపు నష్టమే జరుగుతుందని నా అభిప్రాయం. అంటే ఒకటి సార్, అంటే మనం గతంలో ఒక చేదు అనుభవాలు ఉన్నాయి. చాలామంది వేలాది మంది సామాన్యులు మధ్యతరగతి ప్రజానీకమే నష్టపోయిన పరిస్థితి అంటే అగ్రిగోల్డ్లో మనం చూసాం. వారంతా కూడా రోడ్డును పడ్డారు, ఆందోళన చేశారు. చివరికి వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాలుగా వాళ్ళకి న్యాయం చేసే పనిలో పడింది. కొంతవరకు న్యాయం చేసింది చాలా వరకు. అదే పరిస్థితి మార్గదర్శికి వస్తుందన్న భయం అయితే వెంటాడుతుంది సార్. ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్లుగానే ఖాతాదారులు వెంటనే స్పందిస్తే మంచిదని అభిప్రాయమా? ఖాతాదారులు ఎట్టి పరిస్థితులు వెంటనే స్పందించాలండి. రామోజీరావుకి మీడియా ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలను మభ్యపెడుతున్నారు అనేది నా అభిప్రాయం. సో ఆ దాంట్లో ఆ ప్రలోభాలకు పోకుండా ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారికి ఎంత రావాలో క్లియర్గా వాళ్ళు డిమాండ్ చేస్తూ నోటీసులు అనేవ్వాలి, లేకపోతే దరఖాస్తులను చేసుకోవాలి. అదర్వైజ్ గవర్నమెంట్ కన్నా అప్లికేషన్స్ పెట్టుకోవాలి మాకు ఇంత బాకీ ఉన్నారని. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకుని గవర్నమెంట్ ఏదైనా చేయగలుగుతుంది. లేని పక్షంలో ఏమవుతుంది, ఇప్పుడు ఏదో 900 కోట్లు జప్తు చేశారంటున్నారు, ఇవ్వాల్సింది 3000 కోట్లు ఉందనుకోండి. అలాంటి పరిస్థితుల్లో వీరు అదనంగా ఏదైనా చేస్తే ఏమవుతుందంటే ఖాతాదారు డిమాండ్ లేకుండా ఖాతాదారులు ఎవరు అడగకుండానే ఇదంతా గవర్నమెంట్ కక్షతో చేస్తుందనే అభిప్రాయాన్ని వాళ్ళు జనాలకి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు, మభ్యపెడుతున్నారు. అలాంటి మభ్యపెట్టకుండా ఉండాలంటే ఖాతాదారులు అందరూ కూడాను ఈరోజున వారికి ఎంత ఇవ్వాలో డిమాండ్ చేస్తూ గవర్నమెంట్కి కానీ లేకపోతే నోటీసులు ఇవ్వటం కానీ వారికి దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలా లేని పక్షంలో వారికే నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. ఇంకో ముఖ్యమైన పాయింట్ సార్, ఇప్పుడు సిఐడి చాలా వేగవంతంగా దర్యాప్తు మొదలెట్టింది, ఆస్తుల జప్తు కూడా చేస్తుంది సార్. దానికి ఈ ఆస్తుల జప్తు అటాచ్ చేసుకునే హక్కు ఉందా అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిఐడి మొదలుపెట్టిన తర్వాత దీన్ని ఈడీ పూర్తి చేసే అవకాశం ఉంటుందా? ఆ ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏదైనా సరే మనీ లాండరింగ్ ఏదైనా జరిగితే ఈడీ ఎంటర్ అవుతుందండి. జనాలు ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే సిఐడి యొక్క అనుమానం ఏంటంటే ఈ బ్లాక్ మనీ అంతా కూడాను ఈ పొలిటికల్ పార్టీస్ బ్లాక్ మనీ అంతా కూడాను ఈ వీటిల్లో లాండరింగ్ చేశారనేది వాళ్ళ అనుమానం మాత్రమే. అలాంటి పరిస్థితుల్లో రామోజీరావు గారు పూర్తి లెక్కలు సుప్రీంకోర్టు ఇవ్వన్న లెక్కలు పూర్తి స్థాయిలో ఇస్తే మనీ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కానీ ఇవ్వగలిగితే అది మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనీ లాండరింగ్ జరిగిన పక్షంలో ఈడీ ఎంటర్ అవుతుందండి. అదర్వైజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సిబిసిఐడి మాత్రం ఎందుకు జప్తు చేసిందంటే కేవలం ఖాతాదారుల యొక్క ప్రయోజనాల కోసమే జప్తు చేసింది. ఇది ఎవరి కోసం కాదు. ఇది ఏదైతే గవర్నమెంట్కి ఉండే అధికారం ఏంటంటే గవర్నమెంట్ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజల దగ్గర నుంచి డిమాండ్ లేకపోయినప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తానే ఉంది. ఇది ఏంటంటే రామోజీరావు గారు బ్యాలెన్స్ షీట్లో నష్టంలో చూపిస్తూ ఉన్నారు, నష్టం వస్తుందని చూపిస్తున్నారు ఒక పక్క. రెండోది ఏమో మేము తీరుస్తామని చెప్తా ఉన్నారు. మరి నష్టం వచ్చినప్పుడు ఎలా తీరుస్తారు ఏంటనేది గవర్నమెంట్కి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరిరక్షణ ఖాతాదారుల యొక్క పరిరక్షణ చేయాల్సింది కాబట్టి అది జప్తు చేసింది అనేది నా అభిప్రాయం. లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్, ఈ మార్గదర్శి కేసులో ఏటుగా ఉన్న శైలజ గారిని లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు, విచారణకి వస్తామని చెప్పినప్పుడు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చారన్నది వాళ్ళ తరపు న్యాయవాది తాలూకా ఆరోపణ. కోర్టుకు కూడా హైకోర్టు, అది తెలంగాణ హైకోర్టుకి ఒక కేసు దాఖలు చేయడం జరిగింది సార్. అయితే ఈ పరిణామాలను ఏ రకంగా చూడాలి? అండ్ నిజంగా లుకౌట్ నోటీసులు ఇవ్వడం కరెక్ట్ అని అంటారా? నిందితులు ఎవరైనా సరే విచారణ అధికారులకు అందుబాటులో లేనప్పుడు, వాళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారో రారో తెలియదు కాబట్టి లుకౌట్ నోటీసులు ఇవ్వటం అనేది సమంజసమే. వారు వచ్చి విచారణ సహకరిస్తే ఆ లుకౌట్ నోటీసులు ఆటోమేటిక్ విత్డ్రా చేసుకుంటారు. దానికోసం కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. వారు విదేశాల్లో ఉన్నప్పుడు, ఎవరైతే నిందితులు విదేశాల్లో ఉన్నప్పుడు సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియే. ఓకే. అంటే సార్ ఇప్పుడు శైలజ గారు అమెరికా వెళ్ళారంటే ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి వెళ్ళినట్లుగా సిఐడి భావించిందని అనుకోవాలా? విచారణ అధికారులకి అందుబాటులో లేకపోతే వారు తప్పించుకుంటారు అనే అనుమానంతోనే చేస్తారు. ఇది తప్పించుకుంటారా లేదనేది ఎవరు చెప్పలేరు కదా. అలాంటి పరిస్థితుల్లో తప్పించుకుంటారనే ఉద్దేశం న్యాయ ప్రక్రియలో ఒక భాగమే అది. అంతేగాని ఎవరి మీద ద్వేషంతోనో లేదా ఇంకోటో చేయాల్సిన అవసరం లేదు. రైట్. మొత్తం మీద ఫైనల్గా మనం చెప్పుకుంటే సార్, ఈ మార్గదర్శి కేసును రకరకాలుగా ఇప్పటికే మనం చర్చించుకున్నాము. అంటే ఇది ప్రజా ప్రయోజనంగానే చర్చించుకున్నాం, దీనికి రాజకీయ కోణాన్ని కూడిపెట్టాల్సిన అవసరం లేదు. ఒక సుదీర్ఘమైన ప్రజా ప్రయోజనం అయితే దీనిలో ఉంది. ఎందుకంటే ఖాతాదారులు లక్షల్లో కట్టి బలైపోయే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో కష్టపడి పెట్టిన డబ్బే కాబట్టి ఈ పరిణామాలన్నీ మొత్తం చూసుకుంటే
రామోజీరావు గారి స్వయంకృతాపరాధమా లేదంటే ఆయన అహంకారపూరిత చర్యగానే భావించాల్సి ఉంటుందా? రామోజీరావు గారి స్వయంకృత అపరాధము, అహంకారం కూడాను. వారు ఏమనుకుంటారంటే చట్టాలు అనేవి మిగిలిన సామాన్య జనాలకి నాకు వర్తించవు అనే అభిప్రాయంతో వారు ఉంటారండి అనేది అర్థమవుతూ ఉంది. లేకపోతే చట్టాలు మేము చిట్ ఫండ్స్ యాక్ట్ ప్రకారం, చిట్ ఫండ్స్ చట్ట ప్రకారం, సెంట్రల్ చట్ట ప్రకారం కానీ లేకపోతే స్టేట్ చట్ట ప్రకారం కానీ, చట్ట ప్రకారం కానీ చిట్ ఫండ్స్ వ్యాపారం చేసేవాళ్ళు మరొక వ్యాపారం చేయకూడదు అనేది క్లియర్గా ఉంటే ఆ విషయాలు తనకు తెలియనట్లు ఇది మేము కేవలం కంపెనీస్ యాక్ట్ ప్రకారమే చేశానని చెప్పడం అది అమాయకత్వం ఏం అవ్వదు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి అది అహంకారమే అవుతుంది అది. అలాంటి పరిస్థితుల్లో ఖాతాదారులందరూ కూడాను జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండవది వచ్చేసి వారు అగ్రిగోల్డ్ సంబంధించిన విషయంలో ఆ రోజున గవర్నమెంట్ చాలా గొప్ప పని చేసిందని శ్లాఘించారు. అలాంటి పరిస్థితులు అదే పరిస్థితి అనికొస్తే గవర్నమెంట్ ఏదో తన మీద దేశపూరితంగా చేస్తుంది అనే అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్తా ఉన్నారు కేవలం మీడియా ఉందనే సాగుతోనే. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ మభ్యపడాల్సిన అవసరం లేదు. వారికి ఎంత రావాలో దానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటం లేదా గవర్నమెంట్కి వారికి నోటీస్ పంపించడం, గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే వారి డబ్బుల్ని పూర్తి స్థాయిలో తిరిగి తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు. ఇది చూసాం కదా, మార్గదర్శి ఖాతాదారులు కిం కర్తవ్యం అని మనం ఆలోచిస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం, లేదంటే నోటీసుల రూపేణా మార్గదర్శికి నోటీసులు జారీ చేయడం, తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ తీసుకోవడం, ఇదే ఉత్తమమైన మార్గంగా సీనియర్ అడ్వకేట్ శివశంకర్ గారు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పరిస్థితులు దిగజారిపోతున్నాయి. రోజు రోజుకి ప్రజా ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆస్తుల జప్తును సిఐడి ద్వారా చేయించిందన్నది స్పష్టంగా తెలుసుకోవాలని అడ్వకేట్ సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది, అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మార్గదర్శి కేసులో ఇప్పటికే లాసులో ఉందని చూపిస్తూ ఆ ఖాతాదారులకు ఏ రకంగా డబ్బు చెల్లిస్తారన్న దీని మీద ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతున్న నేపథ్యంలో సిఐడి చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 936 కోట్ల రూపాయల పైన ఆస్తులు జప్తు చేసింది. రేపు మరిన్ని ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసుల పరంపర ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలో రేపు అరెస్టులు కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ కేసు ఎటువైపు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.